పాఠశాలకు కొత్తగా ప్రధానోపాధ్యాయుడి సర్వీస్ తీసుకున్న వట్టం లింగరాజు గారికి అభినందనలు. తర్వాత ఆదినారాయణ గారి గురించి అంటే అది మా కుటుంబం. నేను వీళ్ళందరికంటే ముందు నేను కొంచెం మైక్ నాకు ఇమ్మని అడిగా. నేను కారణం ఏంటంటే లేట్ అయిపోతే మీరందరూ ఏం చేస్తారంటే ఆయన సన్మానం అంటారు, ఇంకేదో అంటారు. సన్మానం తర్వాత ఎలాంటి ఉపన్యాసాలు అనేటివి జరగవు. సరే, అదేదో నా కుటుంబ నేపథ్యం గురించి ఆదినారాయణ గారి గురించి చెప్పారు కదా, మా కుటుంబం గురించి కూడా చెప్పాలనిపించింది. అందుకోసమనే నేను ముందుగా సార్ని పర్మిషన్ తీసుకొని చెప్పడం జరుగుతూ ఉన్నది. మా నాన్నగారు ఉర్దూ మీడియంలో 7th క్లాస్ డిస్కంటిన్యూ. ఉర్దూ మీడియం 7th క్లాస్ చదివారు ఆయన. ఆ రోజుల్లో 7th క్లాస్ చదివితే ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఆయన డిస్కంటిన్యూ కావడం కారణం ఏంటంటే ఆయన జనగాం దగ్గర ఆశాలపల్లి, అది రఘునాథపల్లి మధ్యలో ఒక ఊరు ఉంటుందండి, పేరు గుర్తులేదు నాకు. అక్కడ ఒక ముస్లిం ఇంట్లో ఉండి 7th క్లాస్ వరకు చదువుకున్నాడు. చివరికి వచ్చేసరికి ఆ టీచర్ గారు చనిపోయారు. తీసుకుపోయిన టీచర్ గారు చనిపోతే మా ఫాదర్కి అక్కడ ఎవరూ లేరని డిస్కంటిన్యూ చేసి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోవడం, ఆ తర్వాత అప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు ఉండడం, వాటిని అప్పుడున్న పెద్దలతోటి కలిసి తిరగడం, ఆ తిరగడంతో ఆ భావజాలంతో దాంట్లోనే తిరుక్కుంటూ చివరికి కూడా దాంతో ఆయన నిలిపోవడం జరిగింది. మమ్మల్ని చూసి మీరు మా ఫాదర్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇవాళ మీరు ఆదినారాయణ గారికి ఇచ్చే సన్మానమే కావచ్చు, క్రెడిట్సే కావచ్చు, రేపు మాకు ఇచ్చినవి కావచ్చు, రేపు మా తమ్ముడికి ఇచ్చినవి కావచ్చు, మా చెల్లెలకి ఇచ్చినవి కావచ్చు, ఇవన్నీ కూడా మా ఫాదర్కి వెళ్ళిపోతాయి. ఇంతమంది ముందు మీతో పొగిడించబడుతున్న ఆదినారాయణ గారి గురించి చెప్తున్నామంటే అది వాళ్ళ నాన్నగారు ఆయన తీర్చిదిద్దిన విధానమే. అలాగే మేము 8 మంది, మా నాన్నగారికి 8 మంది పిల్లలమండి, 3 మగవాళ్ళం, 5 ఆడపిల్లలు. ఈ 8 మంది కూడా ఒక పెద్ద కుటుంబంలో అందరూ సెటిల్ కావడం అనేది చాలా తక్కువ, అరుదు. నేను గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపాల్గా నల్గొండ నుంచి రిటైర్ అయ్యాను. నా తర్వాత ఆదినారాయణ గారు, ఆ తర్వాత హరికృష్ణ ప్రసాద్, మీకు కూడా తెలిసే ఉంటారు చాలామందికి. ఆ తర్వాత పెద్ద చెల్లెని ఇచ్చిన అతను కూడా మీకు తెలుసు, లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా టీచరే. రెండో చెల్లెలు ఆయన ఇచ్చిన అతను, ఆయనకు స్కూల్ ఉందండి, ఆయనకు ప్రైవేట్ స్కూల్ ఉంది ఆయనకు. మూడో చెల్లె జాబ్ చేస్తుందండి, గార్లలో ఎంపీడీ ఆఫీస్లో చేస్తుంది. 5వ చెల్లె వాళ్ళు సింగరేణిలో చేస్తారు. ఒక 4వ చెల్లె ఒకటి ప్రైవేట్గా పనిచేసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది మా నాన్నగారు చూపెట్టిన దారి. మాకు ఆర్థికంగా ఏమీ లేదండి, మాకు ఒక పొలం లేదు, ఇంకేదైనా పని చేసేది కూడా ఏది లేదు. మా ఫాదరు పార్టీలో తిరిగేవాడు. మాకు ఇచ్చిన దాంతో, అంటే ఆయన ఏదైతే ప్రొవైడ్ చేశాడో ఆ ప్రొవైడ్ చేసిన బట్టలతోటే మేము వెళ్ళి చదువుకోవడం కానీ, పుస్తకాలైనా ఆయన కొరించినంత వరకు ఎంతవరకు కూడా మిగతాయి వాళ్ళ దగ్గర తీసుకుంటాం. మా పరిస్థితి అట్లే, ఆనాటి పరిస్థితి అదని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంకోటి, మా ఆదినారాయణ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మా ఇద్దరి మధ్య, మగవాళ్ళ మధ్యలో వాడు, నేను పెద్ద, హరికృష్ణ ప్రసాద్ చిన్న. తర్వాత సరే నేను ముందు పోవడం జరిగింది. నా గురించి ఎవరికి తెలియకపోవచ్చు. కారణం ఏంటంటే నాకు ఎట్ ది ఏజ్ ఆఫ్ 22 years నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత ఇక మా ఆదినారాయణ గారికి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, హరికృష్ణ ఏమో 10th క్లాస్ చదువుతున్నాడు అప్పుడు. ఆ తర్వాత వాళ్ళు నా వెనకాలే వాళ్ళు కూడా వచ్చారు. అందుకే నాకు కొంచెం ఎక్కువ పరిచయం లేదు. ఈ సార్ కూడా నాకు బాగా తెలుసు, కానీ ఇప్పుడు నాకు చెప్తే నాకు అర్థమైంది సార్ ఎవరనేది. బయ్యారం కాలేజీలో ఫస్ట్ అతను. ఏం కాదు, చెప్పేటప్పుడు ఏం కాదు. నా కుటుంబంలోకి వచ్చినప్పుడు అది వేరే ఉంటుంది. కానీ బయ్యారం జూనియర్ కాలేజీలో ఫస్ట్. కానీ సార్ ఒక ఇంగ్లీష్లో 1 మార్కుతోటి ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన టైంలో ఆయన ఇంజనీరింగ్ రాస్తే ఆయనకి ఇంజనీరింగ్ సీట్ వచ్చే ర్యాంక్ వచ్చింది, కానీ ఆయన దానికి పని చేయలేడు.
పోలేడు, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఇట్లాంటి ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ లేవు, మళ్ళీ 6 months ఆగాలి. అప్పుడు ఏం చేశాడు మా ఫాదర్ ఏంటంటే ఆయనే గైడ్ చేసేది. అరే మరి డిప్లొమా రాయరా అంటే డిప్లొమా పాలిటెక్నిక్ రాస్తే ఆయనకి ఏదో 30 ర్యాంకు ఎంత వచ్చింది, 33 ర్యాంక్ వస్తే నువ్వు మైనింగ్ ఇంజనీరింగ్ చదవమని చెప్పి తీసుకెళ్ళాడు అది. ఎందుకంటే మైనింగ్ చదివితే తొందరగా ఉద్యోగాలు వస్తున్నాయి. నాకు కూడా మైనింగ్ అప్లై చేసినా నాకు రాలేదు అప్పుడు. అంటే మైనింగ్ పోయి ఏం మాట్లాడలేదు, మా ఫాదర్ ఏం చెప్తే సరే అని మైనింగ్ పోయి పోయిండు. 3 సంవత్సరాలు చదివాడు. అది అయిపోగానే ఆయనకు అప్పుడు మైనింగ్ అంటే వెంటనే ఉద్యోగాలు వచ్చేటి. ఆయనకి ఏదో జేఎంఈటీ ట్రైనింగ్ అని ఏదో ఇస్తే గోదావరికి అని పోయిండు. ఆ మైనింగ్లో దిగిండు. 3 నెలలు తిరిగి వచ్చిన తర్వాత నేను మైనింగ్లో ఉద్యోగం చేయను అన్నాడు. అరే అదేంట్రా, నువ్వు ఉద్యోగం చేస్తే నీ ఫ్యూచర్ బాగుంటుంది, రేపు మన కుటుంబానికి బాగుంటుంది అంటే నేను సింగరేణిలో దిగాను అన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి కదా, 3 సంవత్సరాలు అంటే అయితే కానీ నా లైఫ్ నేను చూసుకుంటా అన్నాడు. నువ్వేం చేస్తావురా అంటే ఒకటే మాట చెప్పాడు మా ఫాదర్కి, నా లైఫ్ నేను చూసుకుంటా, నేనేం చదవాలో అది చదువుతా అన్నాడు. అని 1 సిట్టింగ్లో BA మ్యాథమెటిక్స్, డబుల్ మ్యాథమెటిక్స్ అంట, అది నాకు తెలియదు. అది డబుల్ మ్యాథమెటిక్స్తో పాస్ కావడం కష్టం అని చెప్పారు. అది 1 సిట్టింగ్లో ఆప్షనల్స్, 1 సిట్టింగ్లో ఇవి లాంగ్వేజ్ కొట్టుకున్నాడు. అంటే టీచర్ ప్రొఫెషన్ అనేది ఆయనకు ఫ్యాషన్, ఉపాధ్యాయ వృత్తి అంటే ఆయనకి ఇష్టం. చిన్నప్పుడు కూడా మా ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలందరినీ కూర్చోబెట్టు పాఠాలు చెప్పడం కానీ ఇలాంటివి చేయడం అనేది చేసేవాడు. ఇది అయిపోయి బీఈడ్ అయిపోయిన తర్వాత ఏం చేశాడు, ఇంటి దగ్గరే పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ అని ఇంకేదో ట్యూషన్స్ అని అవన్నీ పెట్టి పిల్లలకు చాలామంది వాళ్ళ దగ్గర చదువుకున్న పిల్లలు చాలామంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు. చాలా సౌమ్యుడు, ఎవరిని ఒక మాట అన్నాడు, కానీ మాట్లాడే మాట కరెక్ట్ మాట్లాడతాడు. అంటే ఒక మాట అని మళ్ళీ దాన్ని ఎక్కి తీసుకోవడం ఇలాంటిది ఉండదు. ఏం చెప్పినా ఆయన చెప్పాలనుకున్నా చెప్పేస్తాడు. అది మా కుటుంబంలోనే అంతే. మా ఫాదర్ పెంపకేమో కానీ ఇప్పటివరకు కూడా మా బ్రదర్స్ అందరు కూడా మేము ఏ విషయంలో అయినా సరే ఒక విషయం వచ్చిందంటే అందరూ మొత్తం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసుకొని దాన్ని సక్సెస్గా నడిపించాలనే ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఏం లేదండి, మా ఫాదర్ గురించి చెప్పడం కోసం చెప్పాను నేను ఇది. ఎందుకంటే ఆయన లేనిది మేము లేము. ఆ రోజునే అనొచ్చు, అరే ఆ కూలికి పోరా అనొచ్చు, లేదా బర్లగాయం అనొచ్చు, ఇంకేదైనా చెప్పొచ్చు. మాకు కష్టమైన ఆయన చదువు నేర్పించాడు. డ్రెస్ లేకపోతే నేను స్కూలుకు పోనంటే నాకు అవన్నీ తెలియదురా, నువ్వు స్కూలుకు పోవాలన్నాడు. ఏం చేశాడంటే ఈ బనీన్ ఉంటే చూశారండి, ఫుల్ బనీన్, ఈ బనీన్ కాబట్టి ఫుల్ బనీన్, చేతిలో బనీన్ ఉంటుంది. చేతిలో బనీన్ ఇచ్చి నాకు ఇది వేసుకొని పోరా అంటే ఇది షర్ట్ కాదు కదంటే ఏమన్నాడంటే షర్ట్ లాగానే ఉందిరా, ఏం చదువుకోవడానికి ఏమైనా అడ్డమా అన్నాడు. ఏ మర్యాద ఇచ్చారు, గౌరవ మర్యాదలు, మేము కూడా వాటిని కాపాడుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా తిరుగుతున్నాం. ఇప్పటికి కూడా మాకు ఏదైనా ఈ ఊళ్ళో గౌరవం దొరుకుతుంది అంటే ముందు మా ఫాదర్ నుంచి వచ్చిందే, ఆ తర్వాతనే మేము సంపాదించుకున్నది. కాబట్టి సరే ఆదినారాయణ గారు ఇప్పుడు ఇక్కడ పదవి విరమణ చేసి అది మళ్ళీ అదే వస్తుంది నాకు. నేను 2020లో రిటైర్ అయ్యానండి. నాకు ఇంకో 6 months అయితే నాకు కంటిన్యూషన్ వచ్చి ఇంకో 3 years ఉండేవాడిని. నాకు ఒక 6 months ముందు రిటైర్ అయిపోయాను. నేను ఇక్కడి నుంచి బదిలీ అయిపోయి ఇంకో దగ్గర పనిచేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడైతే టీచర్లు పిల్లలు ఏ విధంగా అయితే ఆయనకు ఇంత రికార్డు ఇస్తున్నారో ఇదే రికార్డ్ని ఆ స్కూల్లో కూడా తెచ్చుకోవాలని, ఆ స్కూల్లో కూడా అక్కడే అవుతాడు అనుకుంటున్నా నేను. అక్కడ రిటైర్ అయ్యే టైంలో వాళ్ళు కూడా ఇంత పెద్ద సభ జరిపి నీకు అభినందనలు తెలపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.